రైతులను పట్టించుకునే ప్రజా ప్రతినిధి లేకుండా పోయారన్నారు వైసీపీ మాజీ మంత్రి కారుమూరి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట తిన్నాకే మనం ఏ కార్యక్రమాలైనా చేస్తాం. ఆ రైతే కాడి పాడేస్తే కడుపులో కాళ్ళెట్టి బతికినంతగా బతికి చనిపోవాల్సింది. అటువంటి రైతుని రాష్ట్రానికి దేశానికి రైతే వెన్నెముక. ఆంధ్ర రైస్ బోల్ అన్నారు. అటువంటి రైతు ఘోషని మీరు పట్టించుకోకుండా, వాళ్ళ బాధలను పట్టించుకోకుండా, ఏం మాత్రం కూడా శ్రద్ధ లేకుండా తిరిగి మళ్ళీ వాళ్ళకి అవహేళనగా మాట్లాడుతూ వాళ్ళని మీరు పంట యూరియా తగ్గించండి, యూరియా ఫెర్టిలైజర్స్ తగ్గించండి, క్యాన్సర్ వస్తాయి అని ఎట్లా చెప్తారు మీరు అని అడుగుతున్నాను. టోటల్గా యూరియా కంపెనీనే బంద్ చేయండి, యూరియా ప్రొడక్ట్నే మానేయండి. అంతేకాని ఈ రకంగా కొరత వచ్చినప్పుడు ఈ రకంగా మాట్లాడి ఈ రకంగా చేయటం మీరు ఎప్పుడు అన్నారులే వ్యవసాయం దండగా అని. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పండగ అన్నారు. అందుకే రైతులకు పెద్దపేటేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ఏ ఇబ్బందులు లేకుండా కాపాడింది, రైతులకు అండగా నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతులందరూ కూడా గమనించాలి, మీకు ఎవరు తోడుగా ఉన్నారు, ఎవరు మీకు అండగా ఉన్నారు, ఏ రకంగా మీకు గిట్టుబాటు ధర కల్పించారు, ఏ రకంగా మీకు ఇన్సూరెన్స్ చేపించారు, ఏ రకంగా మీకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. పంట కోతకు రాకుండానే పోయిన పంటకి ఎన్యూర్మెంట్ చేయించి వెంటనే అధికారులతోటి ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఏ నాడు కూడా వీళ్ళ రైతుల పట్ల మంచితనం చూపించలేదు, మంచి చేయలేదు. రైతుల్ని నట్టేయటం నుంచే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఏం చెప్పారు? మీరు సూపర్ 6 అని ప్రగల్భాల పలికి మేము రైతుకి 20,000 ఇస్తామని చెప్పారు. మీరు రైతు భరోసా కింద మీరు రైతు 100 ఏదో పెట్టారు. ఏం చేశారు? మీరు ఒక సంవత్సరం ఎగ్గొట్టారు, మొన్న ఒక 5,000 వేసారు, కేంద్రం 2,000 వేసింది. దాన్ని పండగగా చేశారు, దానికి ఏదో మీరు వరకబెట్టేసినట్టు చేశారు. ఏం చేశారయ్యా? కబుర్లు చెప్పారు కదా 24 గంటల్లో డబ్బులు ఇస్తామని. ఇంకా రైతులకు డబ్బులు పడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ రైతులకు ఏం చేశారని అడుగుతున్నాను నేను. ఈ నాదెండ్ల మనోహర్ గారు పెద్ద ఇక వీరుడు సూర్యుడు, ఇంకా ఈ రాష్ట్రంలో ఎవరు లేరు నేనే అన్నట్టుగా రాగానే రకరకాల విన్యాసాలు చేశారు, కోతు కొమ్మచ్చలాడారు, సీదా షిప్ అన్నారు. మరి ఆ గొడవలు ఈ గొడవలు మూతలేశారు. ఏం చేశారో తెలియదు. ఇవాళ రైతులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకుండా మొహం సాటేసే పరిస్థితిలో ఉన్నారు. మళ్ళీ పంట ఆల్రెడీ మళ్ళీ పంటలు వచ్చే పరిస్థితికి వస్తూ ఉంది. ఆ రైతుకి నేను నిలబడి సహాయం చేయలేకపోతున్నారు, రైతుకి ఇవ్వాల్సిన మందుల ఎరువులు సప్లై చేయలేకపోతున్నారు. మీరు ఆటలాడుకుంటా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇదని, లేకపోతే మీకు పుట్టగతులు ఉండవని చెప్పి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మరోసారి హెచ్చరిస్తున్నాను. ఇక్కడ రైతులు పట్టించుకునే ప్రజాప్రతినిధే లేకుండా పోయారు. ఇక్కడ ఎంచేపు దండుకుంటంలో పడ్డారు. ఆవులను కొయ్యాలి, గేదెలను కొయ్యాలి, లెక్కర్ షాపుల్లో దండుకోవాలి, బెల్ట్ షాపుల్లో దండుకోవాలి. మన ఏదైతే మన పనికాహార పథకంలో దండుకోవాలి. మనం ఈ కొత్తగా మొదలెట్టే ఈ మధ్యలో ఒకళ్ళే దాన్ని స్ప్రే చేసేయటం, పంచాయతీలకి పాక్ కొట్టించేయటం, పంచాయతీకి ఎంత వసూలు చేసేసుకు తినేయటం. ఇక అసలు దోపిడీకి అడ్డు లేకుండా పోయింది. ప్యాకెట్లు, క్లబ్బులు ఒక్కటి కాదు, అన్ని రకాలుగాను కూడా దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళకి డబ్బే ప్రధానంగా. ఎక్కడ సైట్లు చూసినా కబ్జాలు, ఎక్కడ సైట్లు చూసినా సరే దోసేయాలి. ఒక అతను కేంద్ర మంత్రి, నువ్వు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అంటున్నావు, నువ్వు ఏ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు చెప్పవా? ఇక్కడ ఆవుల్ని గేదెల్ని వస్తుంటే ఏం చేస్తున్నావయ్యా నువ్వు అని కంటి చూపుతో చంపేస్తాడంట. అయ్యో బాబోయ్, ఎంతమందిని చంపేవయ్యా నువ్వు కంటి చూపుతోటి? నువ్వు కేంద్ర మంత్రి అనుకుంటున్నావా, లేకపోతే ఒక మంత్రిస్ట్ అనుకుంటున్నావా? కంటి చూపుతో చంపేస్తాడు. ఏం సినిమా డైలాగులు అనుకుంటున్నావా? ఆ పక్కన అంటున్నాడు కదా మీ పవన్ కళ్యాణ్ గారు, సినిమా డైలాగులు సినిమాలోనే ఉండాలి, బయట మాట్లాడొద్దని. కంటి చూపుతో నమ్మేస్తానంట. నువ్వు కంటి చూపు ఎంతమంది పడింది, ఎంతమంది చనిపోయారు? ఇక్కడ కూడా నువ్వు తణుకులో ఎలగబెట్టావు.
అలో లక్ష్మణ్ ఎడుతున్నారు కేంద్ర మంత్రి బాబు, ఇక్కడ తణుకులో కూడా నువ్వు పనులు చేసావు. వాళ్ళు అలో లక్ష్మణి కాళ్ళలో నిన్ను కట్టు చూపుతోటి చూస్తున్నారు, ఎప్పుడు దొరుకుతావా అన్నట్టుగా. చేత ఇక్కడ దారుణాతి దారుణంగా ఉంది. సాక్షాత్తు మేము చెప్పటం కాదు బాబు, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి నన్ను సస్పెండ్ చేసినా పర్లేదు, అన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నారు. ఇసుక దోస్తున్నారు, మట్టి దోస్తున్నారు, ప్యాకెట్ క్లబ్బులు నడిపిస్తున్నారు, కోడి పందాలు ఆడిస్తున్నారు, దారుణాతి దారుణంగా హీనంగా ఉన్నారు ఈ ఎమ్మెల్యేలు అని మేమంటాం కాదు. మీ పార్టీ వాళ్ళే డైరెక్ట్ మీ ఛానల్స్లోనే విమర్శించే కార్యక్రమం మీ ఛానల్లో కూడా మిమ్మల్ని వేస్తున్నారు. ఏ రకంగా మీరు దోపిడీ చేస్తున్నారు? సిగ్గు శరం మానవత్వాన్ని వదిలేశారు మీరు. డబ్బే ప్రధానం. ఇవాళ ఆవులో గోహత్య మహాపాతకం అంటున్నారు. ఈ గోహత్య మహాపాతకం మీ తరతరాల్లో కుటుంబాలను చుట్టేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. సిగ్గు శరం వదలండి. బోసుముడితో పడతాం, బోసుముడితో పోతాం. ఏ రకంగా అల్లరి చేశారో నన్ను. నాకంట 157 ఎకరాలు తణుకులో అంట, 37 ఎకరాలు ఇరగవరంలో అంట, 36 ఎకరాలు అత్తుల్లో అంట, 2 స్టీల్ ఫ్యాక్టరీలు అంట, కోట్లాది రూపాయలు నా కూతురికే పంపించేశానంట. నాకు చూపించండి అయ్యా, నా 157 ఎకరాలు తణుకులో ఒక 50 ఎకరాలు చూపించండి. 157 వద్దు, ఉన్న 127 ఎకరాలు మీరు తీసేసుకోండి. 107 ఎకరాలు సిమెంట్ ఫ్యాక్టరీలో, స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నాయన్నారు కదా, 10% ఇవ్వండి సార్, ఉన్నాయి మీరు తీసేసుకోండి. మరి అత్తుల్లో పొలం కానీ ఇరగవరంలో పొలం కానీ 2 ఎకరాలు ఇవ్వండి. నాకు అత్తుల్లో నా సొంత పొలం ఉంది, నా తాతల నుంచి వచ్చింది, నేను కొనుక్కుంది. అది కాకుండా మీరు చెప్పిన 37 ఎకరాలు ఎక్కడ ఉందో నాకు 2 ఎకరాలు ఇవ్వండి సార్, మీరే తీసేసుకోండి.